నమస్తే. ప్రస్తుతం మనం తెలంగాణ సంస్కృతి సారథి దగ్గర ఉన్నాము. సో ఇప్పటికే గద్దరన్న బిడ్డ వెన్నెలకు సంస్కృతి సారథి చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. సో నల్గొండ గద్దర్గా పేరు పొందినటువంటి గద్దరన్న మనతో పాటు ఉన్నారు. సో అన్న, గద్దరన్న బిడ్డకి ఇటువంటి పదవి రావడం ఎట్లా చూస్తూ ఉన్నారు? ఈరోజు గద్దరన్న బిడ్డకు సాంస్కృతిక సారథిగా నియమించడం ముఖ్యమంత్రి గారికి, ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజాహితనౌక గద్దరన్న తెలంగాణ ఉద్యమంలో తెగబడి ఎగబడి అనేక ఉద్యమాలు చేసి మలిదశ ఉద్యమంలో కూడా ఆయన గొంతు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అని అంత గొప్ప గంభీరమైన వాయిస్తోనే తెలంగాణ పల్లెల్లో కలిదిరుగుతూ తెలంగాణ సాధనలో ముందు వరుసలో ఉండబడినటువంటి గొంతు అది. ఆయన ఆదర్శంగా తీసుకొని వచ్చిన మాతో పాటు ఎంతో వేలాది మంది కళాకారులు, కవులు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో తెగబడి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ ఇది. ఆ ఉద్దేశాలతోని తెలంగాణ సాధించుకున్నటువంటి సందర్భం, ఆ సందర్భంలో సరే గద్దరన్న ఈ మధ్య మన మధ్య నుంచి లేకపోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ ఈరోజు గద్దరన్న లేకున్నా సరే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు గద్దరన్న బిడ్డగా వెన్నెలని గుర్తించి గౌరవించి ఈ బాధ్యతలు ఉపజెప్పడం చాలా సంతోషం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వెన్నెలమ్మ కూడా ఎందుకంటే కళాకారులందరినీ ఏకతాటి మీద వాళ్ళ అవసరాలు గమనించడంలో ముందు వరుసలో ఉండి కళాకారుల సమస్యలను తీర్చిదిద్దడంలో ముందు ఉంటుందని, ఈ పదవికి ఉన్నతిస్తుందని కూడా నాకు నమ్మకం ఉంది. గద్దర్ గారి పేరుతో నల్గొండ గద్దర్ అని మిమ్మల్ని ముద్దుగా పిలుస్తుంటారు. సో అటువంటి మీరు ఒక పాట ఏదైనా పాడగలుగుతారు? దచ్చన్నో దారిలో నీ దారి నా దారి పోరు దారేరో దచ్చల్లో దారిలో ఓహో అద్దాల మేడగట్టి ఆకులల్లో బల్తివో దచ్చల్లో దారిలో. అంటే ఒక్కసారి కాంగ్రెస్ పరిపాలన ఏడాది పూర్తవుతున్నది. ఈ ఏడాది పరిపాలన మీద, ఎందుకంటే అధికారంలోకి రావడానికి కీలక పాత్ర నల్గొండ గద్దర్ది. సో ఏమన్నా ఒక పాట? సరే, ఇప్పుడు రాజకీయాలు కావు కదా, ఇప్పుడు వచ్చిన సందర్భం వేరు. ఓకే, ఒక పాట ఏదైనా చూస్తూనే ఉండరు కదా, ఈ మధ్య కూడా వచ్చింది కదా. ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదురించుకుంటా ఎక్కినరా ఒక్కొక్క మెట్టు చేస్తారా చెయ్యిర్ర చూస్తా మీ కని కట్టు నల్లమల్ల పెద్ద పులై వదిలిపెట్టను ఒట్టు. మధ్య ఇటు పాట కదా. సో ఇక వెన్నెల గురించి ఏం చెప్తారు? వెన్నెల గారికి సంబంధించి పదవి రావడం, సో భవిష్యత్తు ఎట్లుండొచ్చు? ఒక కళాబిడ్డ, కళాకారుడు బిడ్డనే ఇవాళ చైర్మన్గా అయింది కాబట్టి కళాకారులకు ఎటువంటి మేలు చేసే అవకాశం ఉంది? ఎందుకంటే వెన్నెల బాల్యం నుంచి, చిన్నప్పటి నుంచి కూడా గద్దరన్న చూస్తూ పెరిగింది కాబట్టి కళాకారుల సమస్యలు ఎట్లుంటాయి, కళాకారుల బాధలు ఎట్లుంటాయి, కళాకారులు ఎట్లా ముందుకు నడవాలనేది గద్దరన్నను చూస్తూ పెరిగినటువంటి బిడ్డ కాబట్టి కళాకారుల బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఆమెన్నీ గమనిస్తుందని, తప్పకుండా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా కొత్తగా కళాకారులకు కొత్త ఉద్యోగాలు ఇప్పించే నా ఒపీనియన్ ఏంటంటే, కొత్తగా ఉద్యోగాలు రాలేదని అప్పుడప్పుడు చెప్తా ఉంటారు తమ్ముళ్ళు, కవులు, కళాకారులు, ఏదో చెల్లెలు కానీ తమ్ముళ్ళు కానీ, వాళ్ళందరూ వెన్నెలెక్క వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా సమన్యాయం జరగాలని, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించి కళాకారుల కంట్లో కన్నీళ్ళు ఒలికిపోకుండా చూసుకుంటుంది అనే నమ్మకము నాకు ఉంది. సో మచ్. ఇది నల్గొండ గద్దరు చెప్తున్నటువంటి పరిస్థితి. गाते गाते मरूंगा ये गाना सुन लो भाई, मरते मरते गाऊंगा ये गीत सुन लो भाई, हंसते हंसते गाऊंगा ये गाना सुन लो भाई. తన జీవితమంతా ఆడి పాడి పేద ప్రజల విముక్తి కొరకు గొప్ప నాయకుడు, గొప్ప కవి, ప్రపంచ మేధావైన మా గద్దరన్న లేకపోవడం, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్ప ఆలోచన చేసిండు. నంది అవార్డు కాదు ఇచ్చేది, ప్రజల గురించి తన జీవితమే త్యాగం చేసిన గొప్ప మహానీ పేరు మీద నంది అవార్డు కాక గద్దరన్న పేరు మీద మాలాంటి ఉద్యమ కళాకారులకు అన్న గద్దరన్న అవార్డు ఇవ్వాలని ఒక దిక్కు డిమాండ్ చేస్తూ, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే బట్టి విక్రమ సార్కు, మా జూపల్లి కిషారావు సార్ కూడా ప్రత్యేక వందనం. చైర్మన్ పదవి ఇవ్వడం అంటే ఇలా గొప్పది. ప్రజాపాలన అంటే ఈ విధంగా ఉంటుంది. ప్రజలంతా సమస్యలు ఉంటుంది, ఆ సమస్యలు పాలకులు పోవాలని చెప్పేసి గొప్ప మహనీయుడు మా వెన్నెలకు చైర్మన్ పదవి ఇవ్వడము అదొకటి. ప్రజాపాలన ఇది ప్రజల దీవెనా, పండగోళ్ళ జరగాలే పల్లె పల్లెనా. ప్రజాపాలన ఇది ప్రజల దీవెనా, పండగోళ్ళ జరగాలే పల్లె పల్లెనా. అద్భుతమైన 6 గ్యారంటీలు, అద్భుతమైన 6 గ్యారంటీలు అమలు చేయగదిలింది మన సర్కారు. ప్రజాప్రతినిధులంతా, ప్రభుత్వ ఉద్యోగులంతా మన చెంతకు వస్తున్నారు, స్వాగతము పలుకుదాం.
1 2 3 4 5 6 గ్యారంటీలు 5 6 గ్యారంటీలు అందరూ మెచ్చిన పథకాలు ఒకటి మరి అమలు చేయగా ప్రజల వద్దకే పాలనచ్చను హొయిలాలో హొయిలాలో హొయిలా హొయిలా హొయిలాలో. అదేవిధంగా గద్దరన్న బతుకున్నంతసేపు నేను చిన్నప్పటి నుంచి గద్దరన్న పుట్టి వాళ్ళ ఇంట్లో చిన్నవాడిని పెన్నెలక సూర్యం చంద్రం చిన్నవాళ్ళు ఉంటే అంతకంటే పెద్ద రెట్టింపుగా ఉండి గద్దరన్న ఇంట్లో ఉన్నప్పుడు గద్దరన్న రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తిప్పినప్పుడు ఏ గామ్ హమారా ఏ గల్లీ హమారీ ఏ బస్తీ హంసే అరే కాము హంసే హల్లు అప్నా తోడపున కురాడపున కూరాడపునతో अरे बैल अपना रे बैलो गाड़ी अपना रे जालिम कौन रे उसका जुलूम क्या रे मिट्टी के लिए हमें महलों के लिए हमें कूलों के लिए అన్నా. ఓవరాల్గా గద్దర్ను తలుచుకుంటూ చాలామంది కళాకారులు ఇక్కడికి వస్తున్నారు. సంస్కృతి కళాసారథిగా చైర్పర్సన్గా నియమించినటువంటి గద్దర్కి సంబంధించి అందరూ కూడా ఆమెతో కలుస్తున్నారు, శాల్వాలు కప్పుతున్నారు. సో శాల్వాలు కప్పుతూ ప్రతి ఒక్కరికి కూడా ఆమెను ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.